వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏంజల్ నెంబర్స్, సో వీటికి ఒక ప్రత్యేకత అయితే డెఫినెట్గా ఉంది. అంటే ఇవి కనిపించిన ఒక పేరులో ఉన్న వాటి పాజిటివ్ వైబ్స్ డెఫినెట్గా ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం. సో వైబ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఎస్పెషల్లీ 777 అనేటువంటి నెంబర్ కనుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు ఏంజల్ నంబర్ 777 గొప్పతనం. సో ఏంజల్స్ మనకు కాంటాక్ట్లో రావాలని, మనకు మంచి మంచి సందేశాలు ఇవ్వాలని ట్రై చేస్తుంటాయి. సో యూనివర్స్ వాంట్స్ టు గెట్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అస్. సో ఎలా వెహికల్ వెళ్తుంటుంది మన ముందు, 777 వెహికల్ నంబర్. మనకు ఫోన్ వస్తుంటుంది, 777 నంబర్ కనబడుతుంటుంది. మన కళ్ళు తరచూ ఆ నంబర్ చూస్తుంటే ఈ ఏంజల్స్ మనతో మాట్లాడాలని చూస్తున్నారు. మనకు డబ్బులు రాబోతుంది. నా భాషలో 7 అంటే సంపూర్ణం. చాలామంది 7 అంటే 7 అంటుంటారు. చాలా రాంగ్. 7 is for money, 7 is for name, 7 is for fame. కేతు ప్రభావం వల్ల ఎలా ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ దబాయించాలి, ఎక్కడ జుట్టు పట్టుకోవాలి, ఎక్కడ కాలు పట్టుకోవాలి, అన్నీ తెలిసిన నంబర్ 7. ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ నుంచి కూడా, ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకునే నేర్పు, ఓర్పు 7 వాళ్ళకు ఉంటుంది. సో ఏంజల్ కూడా, అంటే ఏంజల్ నంబర్స్ చాలా ఉన్నాయి. ఒక ఏంజల్ నంబర్ మనకు తరచూ కనబడుతుంటే ఇట్ ఈస్ టెల్లింగ్ సంథింగ్ టు అస్. సో 7 నంబర్ ఇండికేట్స్ హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్రోత్, డెవలప్మెంట్, క్రాసింగ్ ద ఓషన్స్, గుడ్ బిజినెస్ అండ్ లాట్ ఆఫ్ మనీ. సో 7 అనేది నా భాషలో అత్యంత పవిత్రమైన నంబర్. సో 7 కొండల వాడు, 7 కొండల మీద. 786 బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం. 7 అంటే బిస్మిల్లా, అల్లా అని. 25న పుట్టారు జీసస్. 25 అంటే 7. 7 అనేది చాలా విపరీతమైన తెలివి. ఎక్కువ మంది 7లో పుట్టిన వాళ్ళు డాక్టర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు ఇంజనీర్స్ ఉంటారు. చాలా స్పెషల్ పీపుల్, హైలీ టాలెంటెడ్ పీపుల్, మనీ బాగా సంపాదించేవాళ్ళు. సో 777 ఈ పవర్ అనేది చాలా అనంతమైన పవర్. సో 7 లెటర్స్లో పేరు ఉంటే ఆ ఏంజల్ నంబర్ బ్లెస్సింగ్స్ ఉన్నట్టే. అందుకే ఇన్ఫోసిస్, కోల్గేట్, క్లోజప్, థమ్సప్, హెవెల్స్, కజారియా, ఫిలిప్స్, లివ్పూర్, అమెరికా 7 లెటర్స్, హీరో ప్రభాస్ 7 లెటర్స్. అంత పాన్ ఇండియా స్టార్ ఎలా అయిపోయాడు? పెద్ద పెద్ద స్టార్లో అవ్వలేంది. 7 అక్షరాల్లో ఉంది పేరు. 7 అంటే 7 సముద్రాలు దాటాలి. వర్షం పడితే 7 రంగులు, 7 ఋషులు, 7 సముద్రాలు, ప్రపంచంలో 7 వింతలు. 7 అనేదే అత్యంత స్పిరిచువల్ నంబర్. ఇలాంటి నంబర్ 3 సార్లు కనబడితే అపారమైన ధనలాభం, మంచి హెల్త్, మంచి రిలేషన్స్, అండ్ వీళ్ళు సముద్రాన్ని అలవోకగా దాటగలరు. సో క్రాసింగ్ ద 7 ఓషన్స్. సో నేనేం చేస్తానంటే, ఈ 777 నోట్ కానీ దొరికితే పర్స్లో జాగ్రత్తగా పెట్టుకోండి, లేదా బీరువాలో జాగ్రత్తగా పెట్టుకోండి. తరచూ ఈ నోట్ని చేతిలో తీసుకొని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం. స్టార్టింగ్లో 777 ఉన్నా, లాస్ట్లో 777 ఉన్నా. ఈ నోట్లు కొనుక్కొని పెట్టుకొని మనము థ్యాంక్ యూ యూనివర్స్ అంటే అదృష్టం రాదు. ఆ నోటు స్వతహాగా మన దగ్గరకు రావాలి, మనల్ని చేరాలి, మనతో కనెక్ట్ అవ్వాలి. అప్పుడే మనం ప్రపంచానికి కనెక్ట్ అవుతాము. అండ్ యూనివర్స్ విల్ స్టార్ట్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ హెల్త్, వెల్త్, మనీ, నేమ్, ఫేమ్. దిస్ ఆర్ టాప్ ఏంజల్ నంబర్ 777. సో అందుకే ఈ 7 సిరీస్లో ఉండేవాళ్ళు, అంటే 25 అంటే 7, 34 అంటే 7, 43 అంటే 7 అపారమైన డబ్బు సంపాదిస్తారు.
అంటే మనకు 777 నంబర్ కనబడడం లేదు. పేరులో ఆ నంబర్ పెట్టుకుంటే అదృష్టం వస్తుంది. ఇలా పేరులో పెట్టుకున్న వాళ్ళలో బిల్ గేట్స్ 25 నంబర్ ప్రపంచ ధనవంతుడు. మన సౌత్ ఇండియాలోనే అత్యంత హీరోస్లో కోటీశ్వరుడు నాగార్జున, ఎన్నో వేల కోట్లు ఉంది, 25 నంబర్. యాపిల్ ఫోన్ 25 నంబర్, శాంసంగ్ 25 నంబర్, రిలయన్స్ 25 నంబర్. సో 34 అన్న 7ఏ. 34 అని మహేష్ బాబు, అల్లు అర్జున్, ఇళయరాజా, శోభన్ బాబు. 43 అన్న 7ఏ అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, హాలీవుడ్. విజయ్ తలపతి ఈజ్ 43. సో మనకు 777 కనబడడం లేదు. అప్పుడు ఏం చేస్తారని నన్ను సంప్రదిస్తే, ప్రపంచాన్ని ఆకర్షించే నంబర్, ఆరోగ్యాన్ని ఆకర్షించే నంబర్, డబ్బును ఆకర్షించే నంబర్ 777 నంబర్. అంటే పేరులో 7 అక్షరాలు, సంఖ్యాబలం 7 వచ్చేలా పెడితే ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. సో విపరీతమైన డబ్బు, విపరీతమైన పేరు, స్టార్డమ్, గ్రోత్, డెవలప్మెంట్ వస్తాయి. సో నేను కొన్ని లక్షల మందికి ఈ 7-7 కాంబినేషన్లో పెట్టాను. పెద్ద ఆఫీసర్లు అయ్యారు, ఎక్కువ మంది వ్యాపార రంగంలో కోట్లు సంపాదిస్తున్నారు. సో మీకు ఈ 777 పవర్ కావాలంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి మీకు ఈ 777 పవర్ వచ్చేలాగా, ఈ ఏంజల్స్ దీవించేలాగా, మీరు డబ్బులు బాగా సంపాదించేలాగా నా గైడెన్స్ ఉంటుంది. సో స్క్రీన్లో కనబడే 7 నంబర్స్ కాల్ చేసి నా డైరెక్ట్ అపాయింట్మెంట్ మణికొండలో, లేదా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్, యూ కెన్ బుక్ ఎనీ ఆఫ్ ద అపాయింట్మెంట్స్ అండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే, నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు
2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1 2 3 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months 5 months 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.